మన వాక్యంలోకి వెళ్దాం. తెలుగులో ఆహ్, చదవాలి అని అనుకున్నప్పుడు నేను చాలా సార్లు ఐ ప్రిఫర్ వాడుక భాష. ఎందుకంటే మన బైబిల్ బిఎస్ఐ బైబిల్ ఈస్ నాట్ ఓన్లీ అన్ ఓల్డ్ వెర్షన్ విచ్ ఈస్ టు బి రివైజ్డ్. ఎందుకంటే మనకి డెడ్ సీ స్క్రాల్స్ దొరికిన తర్వాత, చాలా మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత రివైజ్ చేయలేదు. రాబర్ట్ క్రో, తర్వాత ఆర్కే మూర్తి గారు ట్రాన్స్లేట్ చేసిన మోస్ట్ క్లోజర్ టు ది ఒరిజినల్ గ్రీక్ అండ్ హీబ్రూ టెక్స్ట్ ఉన్నటువంటి వాడుక భాష ఇది చదివితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దట్ వర్షన్ ఆల్సో. మీ దగ్గర ఉన్న వర్షన్ తోటి మీరు కంపేర్ చేసుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము, జీసస్ లాస్ట్ ప్రేయర్. నిజానికి 13th చాప్టర్లో ఆయన డిస్కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఆయన సిలువకి ఎక్కక ముందు ఆయన చేసిన చివరి సంభాషణ, ద లాస్ట్ డిస్కోర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫ్రమ్ చాప్టర్ 13 చాప్టర్ 17. ఆ లాస్ట్ డిస్కోర్స్లో, ఆ చివరి సంభాషణలో ఈ లాస్ట్ పార్ట్ అంటే ద హోల్ 17 చాప్టర్ మనం చూస్తే జీసస్ ప్రేయర్ మనకి అక్కడ కనపడుతుంది. యూ కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ ఆఫ్ జీసస్ ఫర్ అస్, ఫర్ ద బిలీవర్స్ టు కమ్ అండ్ ఫర్ ద చర్చ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ. ఆ సమయానికి ఇంకా చర్చ్ ఏర్పడలేదు, ఆ సమయానికి ఇంకా మనము పుట్టలేదు. కానీ జీసస్, మీరు 20వ వచనం చూస్తే, నేను నా శిష్యుల కోసం మాత్రమే ప్రార్థన చేయట్లేదు, నేను ఈ శిష్యుల ద్వారా వాక్యాన్ని విని విశ్వసించే వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని అనడం మనకి 20వ వచనంలో కనపడుతుంది. విచ్ మీన్స్ ఆయన అట్లాంటా తెలుగు క్రైస్తవ సమావేశం గురించి కూడా 2000 సంవత్సరాల క్రితం గెత్సెమనేలో తన లాస్ట్ ప్రేయర్లో ప్రార్థన చేశారని మనం చాలా బలంగా నమ్మచ్చు. సో హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ యూ. అండ్ మన గురించిన ఆయన హార్ట్ బీట్, ఆయన కన్సర్న్ ఈ ప్రేయర్లో మనకి కనపడుతుంది. దాంట్లో ఒక పార్ట్ మాత్రమే మనం చూస్తున్నాం, పర్టికులర్లీ రిగార్డింగ్ ద శాంక్టిఫికేషన్ ఆఫ్ ద మైండ్ త్రూ ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి సబ్జెక్ట్ని మనం ఈ రోజున చూడబోతున్నాం. 14 నుంచి నేను చదువుతున్నాను. వారికి నీ వాక్కు ఇచ్చాను, నేను ఈ లోకానికి చెందిన వాడిని కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందిన వారు కాదు, కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది. నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకువెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు, కానీ దుర్మార్గుని నుంచి, అంటే అపవాది నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేయుచున్నాను. నేను ఈ లోకానికి చెందిన వాడిని కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందిన వారు కాదు. సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి, నీ వాక్యమే సత్యం. నువ్వు నన్ను ఈ లోకంలో అంటే నేనును వారిని ఈ లోకంలోకి పంపించాను, వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని చేసుకుంటున్నాను. సో 80 వర్డ్స్ ఇవి, చాలా బరువైన మాటలు, లోతుల్లోంచి పెళ్ళుబుకుతున్నటువంటి ప్రార్థన ఇది. అండ్ చాలాసార్లు మనము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా జీవిస్తాం. ముఖ్యంగా 21వ శతాబ్దపు క్రైస్తవం, ఇందాక సురేష్ కూడా చెప్తా ఉన్నారు, మనము అన్యులు గుడికి వెళ్ళినట్టే మనం కూడా చర్చికి వస్తున్నాం అనమాట, ఏదో దొరుకుతుందని. అంతేగాని మనం మారదామని మాత్రం రాము దాదాపుగా. పోయినాయి గానర్ దోస్ డేస్, పోయినాయి ఆ రోజులు. సో ఇప్పుడు ఏదో ఆశిస్తున్నాం దేవుడి దగ్గర నుంచి, ఆయన ఏదో మనకి ఇవ్వాలి, ఒక వరం ఇస్తాడు, ఒక వరం ఇస్తాడు, మనం ఏదో సంపాదించుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది, శాంక్టిఫికేషన్ అనేది పర్టికులర్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారా ప్రతిష్ఠీకరించబడ్డాం, లేకపోతే పవిత్రీకరించబడ్డాం, లేకపోతే క్లెన్జింగ్ ఆఫ్ our character through the word. ఇది మిస్ అయిపోతుంది. ఈ విషయాలు చెప్పొచ్చు మనం, మనకి ఇందులో ఎటువంటి అనుమానం లేదనమాట, ఢోకా లేదు మనకి. ఎందుకంటే మనకు ఒక 2 వారాల క్రితం చర్చ్లో మాట్లాడిన మెసేజ్ మనకు గుర్తుండదు, పోనీ సండే విన్న మెసేజ్ ఎంతసేపు గుర్తుంటుంది. ఒక రొటీన్లో మనం వెళ్తూ ఉంటే, మీకు తెలుసో తెలీదో, మన దేవుడు మామూలు దేవుడు కాదు, మీరు అనుకున్నట్టుగా తైలాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆయన చాలా నిష్ఠాగరిష్టమైన వాడు. ఆయన్ని సరిగా పూజించకపోయినా, ఆయన్ని సరిగా ప్రేమించకపోయినా, ఆయన్ని సరిగా గౌరవించకపోయినా, ఆయన్ని సరిగా పట్టించుకోకపోయినా ఆయన మన మధ్యలో ఉండడు. మీకు గుర్తుందో లేదో, రెవల్యూషన్లో ఆయన సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఒక సంఘం నుంచి ఆయన వాకౌట్ చేశాడు.
రెవల్యూషన్ 3:20, ప్రకటన 3:20. బయటికెళ్ళి తలుపు కొడుతున్నాడు ఆయన. దట్ మీన్స్ హీ ఆల్రెడీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అంటే ఇట్ కెన్ బి ATCS ఆల్సో. ఇట్ కెన్ బి ఎనీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆల్సో. ఇట్ కెన్ బి ఎనీ పెంటెకోస్టల్ చర్చ్ ఆల్సో. హీ జస్ట్ వాక్డ్ అవుట్. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని పూర్తిగా ప్రేమించలేకపోయారు. వెచ్చగానైనా లేరట, చల్లగానైనా లేరట. 2 పడవ మీద కాళ్ళేసిన బ్యాచ్ అనమాట. ఈరోజు ఎన్ని చర్చలు ఉంటాయి ఇలాగా? అంటే ఆ దేవుడు ఏమైనా మారాడు అనుకుంటున్నామా మనం? మారడు ఆ దేవుడు. అదే నిష్ఠ, అదే పరిశుద్ధత, అదే ఆత్మగౌరవం. మనం ఎవరికైనా ఫోన్ చేసి అవతల వాళ్ళు మనకు అటెన్షన్ పే చేయకుండా మనం లైన్లో పెట్టి వేరే వాళ్ళతో మాడుతుంటే మీరు ఎంతసేపు ఫోన్ ఉంటారు? ఎంతసేపు ఉంటారు ఫోన్లో? సెకండ్స్, మినిట్స్? అండ్ ఇఫ్ యూ డోంట్ పే ప్రాపర్ అటెన్షన్ టు యువర్ గాడ్, ఆయన ఎంతసేపు ఉంటాడు మీ సన్నిధిలో? నథింగ్ విల్ ప్లీజ్ హిమ్ ఎక్సెప్ట్ ది ఒబీడియన్స్ టు ద స్క్రిప్చర్స్. నథింగ్ విల్ ప్లీజ్ హిమ్. నాట్ అవర్ సాంగ్స్, నాట్ అవర్ ప్రోగ్రామ్స్, నాట్ ఎనీథింగ్. విధేయత. ఆయన ఒక్క మాటలో చెప్పాడు. ఆయన హార్ట్ బీట్ అంతా మన గురించి ఏంటంటే సంఘం ప్రక్షాళనం కావాలి. అప్పటికి ఇంకా సంఘం కూడా ఏర్పడలేదు. ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన? వై డు వి నీడ్ ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్? మనకి వాక్య ప్రక్షాళనం ఎందుకు కావాలి? వాక్య ప్రత్యక్షత పుల్పిట్ మీద నుంచి ఎందుకు వస్తుందంటే వాక్య ప్రక్షాళనం కోసమే. ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఫర్ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ద వర్డ్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. స్పీకర్ని పొగడ్డానికి కాదు, లేకపోతే మనమేదో చాలా బాగా చెప్తారు మా చర్చిలో వాక్యం అనుకోవడానికి కాదు. ఈ సాంక్టిఫికేషన్ ఆఫ్ ద వర్డే చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది కీలకం అన్నమాట సంఘానికి. ఆయన కిందకు వచ్చి అంటున్నాడు చూడండి, వారిని లోకంలోకి పంపుతున్నాను, నువ్వు నన్ను ఎలాగ లోకంలోకి పంపావో. బట్ లోకం నుంచి తీసేయమని నేను ప్రార్థన చేయట్లేదు. బట్ లోకంలో వాళ్ళు లోకస్తులు కానట్టుగా జీవించాలి. వాట్ మేక్స్ యూ సో స్పెషల్ యాజ్ ఎ క్రిస్టియన్? ఇట్ ఈస్ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ద వర్డ్. వాక్యం మనల్ని అంతర్గతంగా కడిగే కొలది మనం స్పెషల్ అవుతాం. మనం లోకానికి భిన్నమైన క్యారెక్టర్ని సంతరించుకుంటాం. లోకానికి అభిముఖంగా మనం ప్రయాణం చేయడం మన క్యారెక్టర్లో, మన జీవన శైలిలో మొదలవుతుంది. ఎందుకంటే మీరు అడగచ్చు, 2000 years బ్యాక్ లేకపోతే 4000 years బ్యాక్ రాయడం మొదలుపెట్టినటువంటి ఈ లేఖనము ఈరోజు నాకు ఎలా అప్లై అవుతుంది? చాలామందికి నాకు తెలుసు, క్రిస్టియన్స్కి, అమెరికాలోనే కదా ఎక్కడైనా చాలామంది క్రైస్తవులకి అసలు ఈ వాక్యానికి విలువ ఉందని కూడా తెలియదు. నిజంగా తెలియదు. అందుకని మీలో చాలామంది బైబిల్స్ కూడా క్యారీ చేయరు. బికాస్ యూ డోంట్ ఆనర్ దిస్ ప్రాపర్లీ. అండ్ మీలో చాలామందికి దీన్ని గడగడ చదవడం కూడా రాదు. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఇలాగా ఈ సందర్భాలను చదువుతారు తప్ప, లేదా ఫేస్బుక్ వాళ్ళ మీద చదువుతారు, వాట్సాప్ పోస్ట్లో చదువుతారు తప్ప, అది టింగ్ అన్నప్పుడు మీరు వాక్యం చదవరు కదా. ఎందుకంటే మీకు అన్నిటికీ టైం ఉంటుంది. మీకు క్రికెట్ ఆడడానికి కూడా టైం ఉంటుంది చర్చ్లో, కానీ వాక్యం చదవడానికి మీకు టైం ఉండదు. అది ఫక్తు అభినవ భారత క్రైస్తవం, అస్సలు సిసలైన మోడర్న్ ఇండియన్ క్రిస్టియానిటీ. బట్ ఈయన గుండె చప్పుడు ఏంటంటే మన వాక్యం చేత కడగబడాలి అని. ఎఫెసియన్స్ 5th chapterలో సంఘం గురించి మాట్లాడుతూ పౌలు దాదాపుగా ఇదే మాటలు చెప్తున్నాడు. దేవుడి గుండె చప్పుడు గురించి రాస్తున్నాడు అక్కడ. సంఘం కోసం ఆయన తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. సంఘము పెండ్లి కుమార్తె, క్రీస్తు పెండ్లి కుమారుడు అని చెబుతూ దట్ గ్రేట్ డివైన్ మ్యారేజ్లో, దట్ గ్రేట్ సూపర్ న్యాచురల్ మ్యారేజ్లో ఆయన తాపత్రయం ఏమిటంటే తన ఎదుట ఈ సంఘం అనే పెళ్లి కుమార్తె చెప్పడానికి సో హోలీ, సో అన్బ్లెమిష్డ్,
ముడత, మచ్చ, కలంకం లేకుండా, అటుది మరి ఏది కూడా లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా దాన్ని నిలవబెట్టుకోవడానికి వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? నాట్ జస్ట్ ద వాషింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, బట్ ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అనే ఉదక స్నానం చేత కడుగుతాడు. మనకి ఎలా అలవాటైందంటే క్రైస్తవులకి సండే బాగుంటాము, మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఏదో కొంచెం ఎడాపెడా జీవించేస్తాము. మళ్ళీ మనకి నెలకు ఒకసారి టేబుల్ ఉంటుంది, కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాము. అంటే టేబుల్ క్రిస్టియన్స్ అనమాట. సో ఆ ఒక్క వారం కొద్దిగా, మళ్ళీ 3 వారాలు మనయి, ఒక్క వారం దేవుడిది. ఎందుకంటే టేబుల్ వారం కదా అది. ఎందుకు అట్లుంటుందా? టేబుల్ వారం ఒకటి, టేబుల్కి ప్రిపేర్ అయ్యి రావడం ఉంటుందా? అలా ఉంటుందా? అలా ఎక్కడ ఉందా? మీరు ఒక వారం టేబుల్ ప్రిపేర్ అయ్యారండి, 3 వారాలు ఎలా అయినా ఉండండి అని అట్లా ఉందా బైబిల్లో ఎక్కడైనా? మరి మీరు ఎందుకు ఒక్క వారం ఎందుకు పెట్టుకుంటారు? నాకు తెలియదు, అది మీకే తెలియాలి, చాలా సంఘాలకి తెలియాలి. కానీ మనం సంఘంలో ఆ కాసేపు కూర్చున్నంతసేపు దేవుని సన్నిధిలో ఉన్న భక్తి మనకు బయటకు వెళ్ళినప్పుడు ఉండదు. మనం ఎడాపెడా జీవించేస్తాం. మళ్ళీ వస్తాం, యేసుప్రభు రక్తంలో కడుక్కుంటాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. చిన్నపిల్లలు అమ్మ స్నానం చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ పొల్లాడు వస్తారు కదా, మళ్ళీ పాపం అమ్మ 4 తన్ని కడుగుతుంది, స్నానం చేస్తుంది. ఇప్పుడు టైడ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. మనం అనుకుంటాం అనమాట, మనకు ఒక టైడ్ ఉంది ఎందుకంటే యేసుప్రభు రక్తం ఉంది, మనం ఏం చేసినా కడిగేసుకోవచ్చు. క్రిస్టియన్ సాల్వేషన్ ఈస్ నాట్ దట్ చీప్. యేసుప్రభు రక్తం అంత చీప్ కాదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సాంక్టిఫికేషన్. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని పాపపు శిక్ష నుంచి విడుదల చేస్తుంది. ఇట్ డెలివర్స్ us from the penalty of sin. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, రోమాపత్రిక 8:1. బట్ ద సెకండ్ వర్స్ టాక్స్ అబౌట్ ద సాంక్టిఫికేషన్. ఎస్, మీరు నిజంగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే, ఆయనకి మీ జీవితాన్ని మీరు కమిట్ చేసి ఉంటే, సమర్పించుకొని ఉంటే, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫెయిత్, దెన్ యూ హ్యావ్ నో పెనాల్టీ. You are delivered from that great punishment which is called hell, the punishment of sin. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవ్రీడే దేవుడు మనల్ని కడగాలి. దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మారుమనసు ఒక్కసారి జరుగుతుంది. దట్స్ అ క్రైసిస్, నాట్ అ ప్రాసెస్. బట్ సాంక్టిఫికేషన్ ఎవ్రీ డే జరుగుతుంది. దట్స్ అ ప్రాసెస్. మీరు అప్పుడప్పుడు బైబిల్ చదివారనుకోండి, యు ఆర్ నాట్ సాంక్టిఫైడ్. మనం అంటించుకునేటప్పుడేమో లోకాన్ని రోజు అంటించుకుంటాం. ఈరోజు మీ బెడ్రూమ్లో లోకం ఉంది, మీ డ్రాయింగ్ రూమ్లో లోకం ఉంది, ఈరోజు మీ పాకెట్లో కూడా లోకం ఉంది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది బుల్లిపెట్టి కాదు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ బాక్స్, ఇట్స్ టూ స్మార్ట్. It can lure you and me into the world. అందుకనే ఆయన ఈ మెథడ్ పెట్టాడు. మనము ప్రభువులోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ప్రభు వచ్చేదాకా, లేక మనం ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా మధ్యలో సాంక్టిఫికేషన్ ఆఫ్ ద, అప్పుడే సంఘాలు నిలబడతాయి. అప్పుడే క్రైస్తవంగా లోకానికి చాటుతుంది. ఎందుకని ఈ రోజున లోకం మనలోకి వచ్చింది. లోకపు ట్రెండ్స్ అన్ని ఇక్కడికి వచ్చాయి. ఒకప్పుడు చర్చ్లో డాన్సెస్ లేవు, ఇప్పుడు చర్చ్లో డాన్సెస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఏముందిలే పిల్లలు అని అంటున్నారు మీరు. ఈ ఏముందిలే దగ్గరే ఉంటుంది అంతా. రేపొద్దున దేవుడు ఏముందిలే నిన్ను రానికపోతే పరలోకంకి అని అన్నాడు అనుకోండి, దేవుడు కూడా నేను లైట్ తీసుకున్నాడు అనుకోండి, తమ్ముడు నువ్వు నన్ను చాలా లైట్ తీసుకున్నావు, నిన్ను కూడా నేను లైట్ తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదు, ఐఎమ్ సారీ. వాట్ వుడ్ యూ సే టు గాడ్? దీనికి రీజన్ ఏంటంటే, వీఆర్ నాట్ అలౌవింగ్ అవర్ క్యారెక్టర్ టు బి మౌల్డెడ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు బి సీరియస్. ఇది చాలా అవసరం. మేబీ ఐ డిసప్పాయింట్ యూ. మీరు నన్ను కాల్ చేసినందుకు మీకు నేను లేకపోతే హచ్చను, నేను మీకు ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నేను రాలేదు. మీకు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. The sanctification of the word. I just want to go to the background. Why we need the sanctification of the scriptures. లేఖనాలు మనల్ని ఎందుకు పరిశుద్ధంగా చేయాలి?
ఆ ప్రాసెస్ ఏమిటో, అది ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా సాధిస్తాం, అది మన కాన్స్టిట్యూషన్లోని ప్రతి అంగాంగాన్ని స్పృశించింది. ఎవ్రీ ఫ్యాకల్టీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, హ్యూమన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ టచ్డ్ అండ్ డిఫైల్డ్ బై సిన్. దాన్ని పాడు చేసింది. యు టేక్ యువర్ మైండ్, ఇట్ ఈస్ టచ్డ్ బై సిన్ అండ్ డిఫైల్డ్. You take your conscience, again defiled by sin. You take your imagination, it is defiled by sin. You take your thinking, defiled by sin. You take your desires, defiled by sin. You take your willpower అంటుంటాం కదా మనం, అస్సలు ఉండదు మనకు అది. It's already a slave to sin. Jesus said, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. Whoever sins is a slave to sin. Sin enslaves our wills. We have no power at all. You take anything. అందుకనే మనిషిని చేసిన తర్వాత దేవుడు చాలా బాధపడ్డాడంట. వాడి నరుడి ఊహంతయు కేవలము చెడ్డది. You see these verses in Genesis chapter 6. Everything spoiled. మనసాక్షి వాత వేయబడిపోయింది. బట్ మనం ప్రభువులోకి వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, ఐ డోంట్ నో హౌ మెనీ, కొంతమంది క్రిస్టియన్స్ ఉండొచ్చు, నాకు మారు మనసు అవసరం లేదు, నేను పుట్టు క్రైస్తవురాలని, మా నాన్న క్రైస్తవుడు అని మీరు అనుకోవచ్చు. కొంతమంది వాళ్ళకి ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. పుట్టు క్రైస్తవులు ఎవరు కావాలంటే పుట్టు గుడ్డి వాళ్ళు ఉంటారు, పుట్టుకుంటి వాళ్ళు ఉంటారు, కానీ పుట్టు క్రైస్తవులు మాత్రం అసలు ఉండనే ఉండరు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ క్రైస్తవుడు కానేరడు, పరలోక రాజ్యాన్ని చేరలేడు. So your mom's Christianity, your dad's Christianity cannot qualify you. Or your Sunday school cannot qualify you. ఒకవేళ మీరు నిజంగా మార్మన్స్ పొంది ఉంటే, మీకు ఆ కన్విక్షన్ ఉంటే, మధ్య ఎవరో నన్ను కలిశారు, బాప్తిస్మం తీసుకోమని మా అమ్మ తొందర పెడుతుంది, నేనేమో ఇంకా మార్మన్స్ పొందలేదు. పిల్లలకు ఉన్న అండర్స్టాండింగ్ తల్లిదండ్రులకు లేదు. ఈస్టర్ రాగానే వాళ్ళని బాప్తిస్మం ఇప్పించేయకండి చేత. బాప్తిస్మం రక్షించదు పిల్లల్ని. ద చేంజింగ్ ఆఫ్ ద హార్ట్ టువర్డ్స్ క్రైస్ట్, ద టోటల్ కమిట్మెంట్ ఆఫ్ లైఫ్ అన్టు క్రైస్ట్, అది మారు మనసు. బట్ మారు మనసు పొందిన తర్వాత ఒక నిజమైన బిలీవర్ సంగతి మాట్లాడుతున్నాను. ఒక నిజమైన బిలీవరు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ ద నైట్ మారడు. 20 ఏళ్ళకి మీరు సపోజ్ ప్రభువులోకి వచ్చారనుకోండి, 20 ఏళ్ల పాపం మిమ్మల్ని ఇంకా ట్రబుల్ చేస్తూనే ఉంటుంది. అందుకని మీకు ఇచ్చిన టాపిక్లో శాంక్టిఫికేషన్ ఆఫ్ ద మైండ్ అని పెట్టాను నేను. కాబట్టి దాన్ని క్యారీ చేస్తాం మనం. అందుకని మన హ్యాబిచువల్ సిన్స్ మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, మనము రొట్టెలో ద్రాక్షరసంలో చేయి వేసిన తర్వాత కూడా, మనం రెగ్యులర్గా చర్చ్కి వచ్చిన తర్వాత కూడా మనల్ని ఇంకా ట్రబుల్ చేస్తూనే ఉంటాయి. చాలా మంది క్రిస్టియన్స్కి బూతులు పోవు కోపం వచ్చినప్పుడు. ఎస్ ఆర్ నాట్? మీరు నవ్వారంటే మీరు యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. చాలా మంది క్రిస్టియన్స్కి ఇంటర్నెట్లో పలాని చూడకూడదు అనే బార్ ఉండదు. ఎస్, సిన్ స్టిల్ బాదర్స్ us. Just washing of the blood of Christ is not enough. The washing of the blood of Christ can save you from the penalty of sin. But the washing of the word alone can save you from the power of sin on a daily basis. ప్రతిదినం వాక్యానికి నేను ఎంత ఎక్స్పోజ్ అవుతానో, నా మనసుని ఎంత అప్పగించుకుంటానో, అప్పుడే కడగడం అనేది, ఈ మార్పు అనేది సాధ్యమవుతుంది. మీరు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక. సెకండ్ రీజన్, ఫస్ట్ రీజన్ ఏంటంటే మన పాప పంకిలమైనటువంటి తత్వాలు మనవి, సిన్ టార్నిష్డ్ నేచర్ మనది. ఈ పాప పంకిలమైన తత్వం ఒక రాగానే ఈ జిడ్డు వదలదు. మీరు ఒక 6 నెలలు కిచెన్ శుభ్రం చేయలేదనుకోండి, జిడ్డు వదలదు. 20 ఏళ్ళు మీ మనసును శుభ్రం చేయలేదనుకోండి, మీ జిడ్డు ఎలా వదులుతుంది? వదలదు. రెండో కారణం ఏంటంటే, ద వరల్డ్ అరౌండ్ యూ ఎవ్రీ డే. మన మైండ్ వరల్డ్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్రీక్లో ఇది ఎలా ఉంటుందంటే, రోమపత్రిక 12:2, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అంత సింపుల్గా ఉండదు. డూ నాట్ బీ కన్ఫార్మ్డ్ అంటు ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఓల్డ్ వర్షన్స్లో. బట్ గ్రీక్ వర్షన్లో ఎలా ఉంటుందంటే, డూ నాట్ లెట్ ద వరల్డ్ స్క్వీజ్ యూ
into its mold. లోకం నిన్ను, నీ మనస్తత్వాన్ని తన మూసలోకి లాక్కోకుండా చూసుకో. There is always a banging on your head through television, through chatting, through day-to-day conversations, through your cell phone, through social media. It's banging on your head. It goes deep into your system through your mind and head. And మనకు తెలియకుండానే you will be conformed unto the pattern of the world. ఈ లోక మర్యాదను మనకు తెలియకుండానే నడుచుకుంటాం మనం. ఎంతమంది క్రిస్టియన్స్ అవసరం లేకపోయినా యుఎస్లో కొన్ని పనులు చేస్తారు సమాజం కోసం. అది కారు కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. What does it say? What does it say? You are already under the influence of the world. మీరు లోకానికి ఎదురు లోకాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తారు. లోకం ఎలా ఆశించిందో ఆ స్థాయిలో జీవించడానికి ట్రై చేస్తారు. వై? బికాజ్ మనకి ఇండివిజువాలిటీ ఉండదు. లోకం మనకు మార్కులు వేయాలి. లోకం ముందు మనం చిన్నపోకూడదు. ఇప్పుడు కొత్తగా పాస్టర్లు చెప్పేది కూడా అదే కదా, నువ్వు కింగ్ కొడుకువి, నువ్వు కింగ్లాగా ఉండాలి. కింగ్ ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? కింగ్ లాగా ఉన్నాడా? తలదాచుకోవడానికి చోట్లేదు. మర్చిపోయారా? తిండి లేదు సరిగా. మర్చిపోయాము మనం ఆ కింగ్ని. మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. కింగ్ ఎలా తగ్గించుకున్నాడో ఒక సర్వెంట్ అయిపోయాడు. He's a servant king. He's not a simple king. He's not a ruling king. He's a servant king. మర్చిపోయాం మనం. ఎందుకంటే కొంతమంది వర్షిప్ లీడర్స్ని చూసాం మనం, కొంతమంది పాస్టర్స్ని చూసాం మనం. ఇలాగే ఉండాలి కాబోలో అని అనుకున్నాం మనం. ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ ఈ రోజున క్రైస్తవుడినే కాదు, చర్చ్ని కూడా ఇన్వైట్ చేసేసింది, దండయాత్ర చేసి వశపరుచుకుంది, ఆక్రమించుకుంది. ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. That's the second reason that every day washing of the word అనేది జరగాలి. వరల్డ్లీ వాల్యూస్ వేరు, క్రిస్టియన్ వాల్యూస్ వేరు. వరల్డ్లీ లివింగ్ వేరు, గాడ్లీ లివింగ్ వేరు. ఎస్, వరల్డ్లీ స్టాండర్డ్స్ వేరు, క్రైస్ట్ స్టాండర్డ్స్ వేరు. ఎప్పుడు కూడా లోక పద్ధతికి మన పద్ధతికి, లోక జీవనశైలికి మన జీవనశైలికి, లోకపు విలువలకు ప్రమాణాలకు మన విలువలకు ప్రమాణాలకు క్లాష్ వస్తూనే ఉంటుంది. రాలేదు అంటే యు ఆర్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్ అని అర్థం. అందుకనే ఈ క్రిస్టియన్ మైండ్ అనేది ఖచ్చితంగా కడుగబడుతూ ఉండాలి. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. మైండ్ చాలా కాంప్లికేటెడ్ అండి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని కళలు వస్తాయి కదా, సబ్ కాన్షియస్ మైండ్లోంచి వస్తుంది. కొన్నిసార్లు మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పాపపుట ఆశలు చెలరేగుతాయి కదా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనల్ని ఎవరూ చూడనప్పుడు, అది సబ్ కాన్షియస్ మైండ్లోంచి వస్తుంది. మీరు మారుమనసు పొందినప్పుడు కాన్షియస్ మైండ్లో మారుమనసు పొందుతారు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా పాపం, గతంలో చేసిన పాపం, గతంలో మనల్ని ప్రభావితం చేసిన పాపం, లేకపోతే రోజు మనం లోకంలో తలకాయ పెడుతున్నాం కదా, ఆ లోకాన్ని తీసుకుంటుంది కదా, తలకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అదంతా అక్కడ నిద్రాణంగా ఉంటుంది. స్లీప్ సెల్ లాగా ఉంటుంది అనమాట. వెన్ ద టైమ్ కమ్స్ అది జడలు విరుచుకొని పైకి లేస్తుంది. And you can't handle that sinful desire. You can't handle it. అందుకనే వాషింగ్ ఆఫ్ ద వర్డ్ కావాలి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఒకసారి హెబ్రీ 4:12 ఎవరైనా చదువుతారండి? దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై, ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరి, ఎస్,
ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? పాపం ప్రతి అంగాన్ని స్పృశించింది, పాడు చేసింది హ్యూమన్ కాన్స్టిట్యూషన్లో. ఇప్పుడు వాక్యము ఈ ప్రతి అంగానికి వెళ్తుందో లేదో చూడండి. ప్రాణం, సోల్, ఆత్మ, స్పిరిట్, కీళ్ళు, మూలుగను, ద బాడీ అండ్ ద మైండ్ అండ్ ద హార్ట్. మరి ఎందుకు మనందరం వాక్యం వింటాం కదా, ఎందుకు వెళ్తుంది? వేర్ డస్ ద ప్రాబ్లం లై? ద పవర్ ఆఫ్ ద వర్డ్ తగ్గిపోయిందా 21st centuryలో? తగ్గుతుందా అలాగా? ఒక ఇటర్నల్ గాడ్ ఇటర్నల్ వర్డ్ని రాయిస్తే దాని పవర్ తగ్గుతుందా కాలాన్ని బట్టి? తగ్గదు. మనం ఈ వాక్యాన్ని పిల్లలు పుట్టడానికి, లేకపోతే గ్రీన్ కార్డులు రావడానికి, సిటిజన్షిప్లు రావడానికి వాడుకుంటున్నాం మనం. కరోనా వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని ఎలా వాడారు తెలుసా? ఏ తెగులు నీ గుడారం సమీపించదని అందరికీ వాట్సాప్లు పెట్టారు. పెట్టిన వాళ్ళకి కూడా వచ్చింది కరోనా. వచ్చిందా రాలేదా? నేను ముందు నుంచి మొత్తుకుంటున్నాను ఇది తప్పు అని. విన్నారా? నా మాట విన్నారా? కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో మొత్తుకుంటున్నాను దిస్ ఇస్ నాట్ రైట్ అని. చివరికి దైవజనులు ఎగిరిపోయారు కరోనాలో. మరి ఎలా సమీపించింది గుడారం? ఇది నమ్మేవాళ్ళు, ఆ చెప్పేవాళ్ళే చెప్పాలి దీనికి ఆన్సర్. బట్ వీ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ ద వర్డ్ టు ఎన్కౌంటర్ సిన్ ఇన్ అవర్ మైండ్స్, ఇన్ అవర్ సిస్టమ్. పౌలు ఏమన్నాడు రోమపత్రిక 7వ అధ్యాయంలో? నా సిస్టంలో లా ఆఫ్ సిన్ ఉంది. నాకు ఇష్టం లేని పాపం నా చేత చేయిస్తోంది. ఇట్ లింగర్స్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ మై బాడీ. అది దోబుచ్చులాడుతుంది అక్కడ. నన్ను పట్టి ఈడ్చుకెళ్ళి నాకు ఇష్టం లేని పని నా చేత చేయిస్తుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. వాట్ ఎ రిచెడ్ మ్యాన్ యామ్ ఐ. నన్ను ఎవడు విడిపించును ఇటువంటి దౌర్భాగ్యత నుంచి? ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్, ఎందుకంటే హీ డెలివర్డ్ మీ. 8th చాప్టర్లోకి వచ్చిన తర్వాత ఆయన పెనాల్టీ గురించి రాసి నెక్స్ట్ వెంటనే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ నెక్స్ట్ సెంటెన్స్లో ఏమంటాడంటే, నేను ఏదైతే చెప్పానో, ఏ పాపపు లా నియమము నన్ను ఇబ్బంది పెడుతుందో దాని నుంచి ఆత్మ నియమము నన్ను విడిపించను అంటాడు. క్రీస్తు యేసునందుల జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అంటాడు. If the apostle Paul struggles with the law of sin at that level, don't we struggle? మనం కూడా, మనమేం అతీతులం కాదు. How wretched we are. Who can deliver us? It is the Spirit of God through the Word of God. అనుకుంటాం చాలాసార్లు వెళ్ళి ఆరాధన చేస్తే అంతా అయిపోతుంది అనుకుంటాం. మనం ఒక ఎక్స్ట్రెసీలోకి వెళ్ళిపోతాం. మనం కొన్ని చోట్ల పొగ ఉంటుంది, లైట్లు ఉంటాయి, ఆ లైట్లు ఆర్పేస్తారు. నేను పోయినసారి అమెరికా వచ్చినప్పుడు నేను అడిగాను అనమాట, ఎందుకు ఆరాధనకి ఈ పొగలు, లైట్లు, ఇవన్నీ, ఈ తలుకులు బెళ్ళికు ఎందుకంటే? అంటే జనాలు వస్తారని అన్నారు అనమాట ఆ చర్చ్ వాళ్ళు. అంటే ఆరాధన ఎవరికి అని అడిగాను. అంటే వాళ్ళకు వెలిగినట్టుంది. దేవుడికేనన్నా అన్నారు. మరి దేవుడిని అట్రాక్ట్ చేయడానికి ఏంది దేనికి? అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ తమరు అట్రాక్షన్ అయ్యారనమాట. దీస్ వోంట్ సేవ్ యూ. దీస్ థింగ్స్ వోంట్ సేవ్ యూ. ఈరోజు క్రిస్టియన్ మీటింగ్ అంటే పెద్ద లైట్లు, పెద్ద బాక్సులు, మళ్ళీ ఆమెన్ అంటే ఆమెన్ 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 అని మళ్ళీ ఎక్కువ. ఇవి సేవ్ చేయవండి మనల్ని. ఇదిగో సేవ్ చేసేది ఈ పుస్తకం. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అ డివైడింగ్ అసెండర్. ఇట్ పెనట్రేట్స్ ఇన్ టు యువర్ సిస్టమ్. ఇట్ ఈస్ మోర్ షార్పర్ దెన్ ఎనీ డబుల్-ఎడ్జ్డ్ sword. డిడ్ యూ ఎవర్ ఫీల్ దిస్ పవర్ ఆఫ్ ద వర్డ్? పేతురు ప్రసంగం చేస్తే పెంతెకొస్తు దినాన వాళ్ళ భాషలతో మాట్లాడలా. 3,000 మంది మారుమనసు పొందారు. 3,000 మంది భాషలతో మాట్లాడలా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏమయ్యారు తెలుసా? వాళ్ళు హృదయములలో గుచ్చబడ్డారు. When you go to church, when the word of God is properly preached under the unction of the Holy Spirit, you'll be pricked in your consciences.
మనస్సాక్షులు గుచ్చబడతాయి, క్యారెక్టర్ మారుతుంది. We repent. Every Sunday we discover a new sin in our life. Every Sunday we know how to get rid of that sin. We will be sanctified by the word. Sanctification of the word is needed. చాలాసార్లు మన మైండ్లో ఏం జరుగుతుందో మన భార్యకి కూడా తెలియదు. తెలుసుదా? తెలియదు. ఎందుకు వచ్చిన గొడవని చెప్పం మనం. ఎందుకంటే కొన్నిసార్లు భార్యలతో చిక్కు కదా, అందుకని చెప్పం. కానీ ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, నా భర్త బాగానే ఉన్నాడు, ఇట్స్ వెరీ గుడ్ అని అనుకుంటాం. ఎప్పుడో కలవరింతల్లో సబ్కాన్షియస్ మైండ్లోంచి నీకు కలవరింతలు వస్తాయి అనమాట. మీకు ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చి, నేను చాలా యుఎస్ చర్చెస్కి, తెలుగు చర్చెస్కి వెళ్తున్నప్పుడు తెలుగు చర్చ్ అని పేరు పెట్టుకుని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు కదా. కానీ మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో కలవరించారా? యూ మే బీ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ, సో మచ్ ఆఫ్ ఫ్లేర్ ఆఫ్ లాంగ్వేజ్ మీకు ఉండొచ్చు. బట్ డిడ్ యూ ఎవర్ డూ దిస్? అలాంటి కలవరింత ఎప్పుడైనా వచ్చిందా? రాదు మనకి. ఎందుకు తెలుసా? మనం ఎప్పుడు మదర్ టంగ్లోనే కలవరిస్తాం. యు నో వాట్ ఈస్ మదర్ టంగ్? ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్స్ టంగ్. హౌ డు యూ డిఫైన్ అ మదర్ టంగ్? మదర్ టంగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ న్యాచురలీ థింక్. థింకింగ్ లాంగ్వేజ్ అనమాట అది. మీరు న్యాచురల్గా థింక్ చేస్తారు. చూడండి, ఎప్పుడైనా మీ ఆవిడ మీద మీ కోపం వచ్చినప్పుడు వస్తాయి చూడండి ఫీలింగ్స్. మీ ఆయన మీద మీకు కోపం వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఫీలింగ్స్ రావు, తెలుగు ఫీలింగ్స్ వస్తాయి. ఐ రైట్? అప్పుడు మీరు అసలు సిసలైన తెలుగు సమావేశం అనమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి ఇవన్నీ. భర్త రాత్రిపూట భార్య పక్కన పడుకొని ఏ 2 గంటలకో 3 గంటలకో సుజాత సుజాత అంటున్నాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఉదయాన్నే ఉంటుంది, హూ ఇస్ దిస్ సుజాత. చాలాసార్లు మనం గతంలో చేసిన పాపము నిద్రాణంగా మైండ్లో ఉండిపోతుంది కింద. అవి బూతులు కావచ్చు, అవి బూతు బొమ్మలు కావచ్చు, అవి అబద్ధాలు కావచ్చు, అవి ఇంకోటి కావచ్చు. మార్మన్స్ పొందగానే అవి పోవు. అందుకని మీరు ఇందాక చూసిన రోమాపత్రికలో, మీరు లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక కిందకు వచ్చిన తర్వాత మీ మనస్సు మారు మనసు ఫస్ట్ స్టెప్, నూతన పరచబడి సెకండ్ స్టెప్, రూపాంతరము పొందుడి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్. ఎవ్రీడే వాక్యం చేత రెన్యూ అవ్వాలి, నవీకరించబడాలి. పాతదంతా పోతూ ఉండాలి. పోయి చివరికి గుర్తుపట్టలేనంతగా కొత్త రూపాన్ని అది సంతరించుకోవాలి. దాన్ని రూపాంతరము అంటాం, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ద ఫార్మ్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్. ట్రాన్స్ అంటే అబౌవ్. ఇప్పుడున్న ఫామ్కి మించిన ఫామ్ వస్తుంది అనమాట. దట్స్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందడం. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఈ హీబ్రూ 4:12లో ఉన్నటువంటి ప్రక్రియ మన జీవితంలో జరగాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి పాపం చేయకముందు ఎక్కడ పాపం చేస్తాడు? శరీరంలో పాపం చేయకముందు ఎక్కడ పాపం చేస్తాడు? మనసులో చేస్తాడు. రైట్? మనసులో పాపం చేయకముందు మనసులో ఏ ఫ్యాకల్టీలో స్టార్ట్ అవుతుంది అది? ఏమండి? ఇట్స్ ఇన్ ద థింకింగ్ లెవెల్. అట్ ద థింకింగ్ లెవెల్ మనం పాపం గురించి ఆలోచించి చివరికి పాపం చేస్తాం. వెంటనే ఎవరు పాపం చేయరు. ఇన్ అదర్ వర్డ్స్, వి మెడిటేట్ ఆన్ సిన్ బిఫోర్ వి కమిట్ సిన్. అందుకని మీకు క్రిమినాలజీలో మర్డర్ 2 రకాలుగా ఉంటుంది. ప్రీమెడిటేటెడ్ మర్డర్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చేసిన మర్డర్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మర్డర్ చేస్తే దానికి శిక్ష తక్కువ ఉంటుంది. కానీ ముందుగానే ప్లాన్ చేసుకొని మర్డర్ చేస్తే, లైక్ కయ్యను హేబుల్ని చంపినట్టు, దట్స్ కాల్డ్ ఎ ప్రీమెడిటేటెడ్ మర్డర్. హ్యూమన్ హిస్టరీలో ఫస్ట్ మర్డర్ ప్రీమెడిటేటెడ్ మర్డర్. ఇన్ అదర్ వర్డ్స్, ఎవ్రీ సిన్ ఈజ్ ప్రీమెడిటేటెడ్ బిఫోర్ ఇట్ ఈజ్ యాక్చువలైజ్డ్. ప్రతి పాపము వాస్తవీకరించబడక మునుపు దాన్ని ధ్యానిస్తాం. అందుకనే పాపం అట్టడుగు పొరల్లో ఉండిపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం మారగానే మన మనసు మారదు. ఓన్లీ కాన్షియస్ మైండ్ మారుతుంది. బాప్తిసం కూడా తీసుకుంటాం, టేబుల్లో కూడా వెళ్ళిపోతాం, చర్చిలో పెద్దలం కూడా అయిపోతాం, నాలాగా ప్రీచర్స్ కూడా అయిపోతాం.
కానీ అది అలాగే ఉంటుంది. అది ఎప్పుడు మారుతుందంటే ఈ వాక్యము అక్కడికి వెళ్ళాలన్నమాట. పాపం అక్కడ దాకా ఎలా వెళ్ళింది? మెడిటేషన్ ద్వారా వెళ్ళింది. మరి వాక్యం అక్కడ దాకా ఎలా వెళ్తుంది? జస్ట్ రీడింగ్, ప్రీచింగ్ ద్వారా, యూట్యూబ్లో వినడం ద్వారా, డైలీ బ్రెడ్ చదువుకోవడం ద్వారా అవ్వదు. కొంతమంది క్యాలెండర్ క్రిస్టియన్స్ ఉంటారు. ఉదయాన్నే లేవగానే క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు. ఆ క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుంది. ఈ క్యాలెండర్ క్రిస్టియన్స్ చాలా గమ్మత్తుగా ఉంటారు. మీకు ఎప్పుడు క్యాలెండర్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఖండించే వాక్యం ఉండదు అస్సలు. మీ క్యాలెండర్లు చూసారు ఎప్పుడే మీరు? క్యాలెండర్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు, ప్రామిస్ కార్డ్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు బైబిల్ చదవరు, మధ్య మధ్యలో ఆ ప్రామిస్ కార్డ్ చూసుకుంటూ ఉంటారు. అది జరిగేదాకా డిసెంబర్ దాకా చూస్తూనే ఉంటారు. ఆ ప్రామిస్ కార్డ్ ఇందులోంచి వచ్చిందని మర్చిపోతారు వాళ్ళు. ఎవరైతే ఈ వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి సాంక్టిఫికేషన్ ఆఫ్ ద మైండ్ జరగదు. దట్స్ వై మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ అ మస్ట్, అ డిసిప్లిన్ విచ్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి. ఇది ఎలా చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. కంఠత వాక్యాలు చాలా జాగ్రత్తగా మనం రెండోసారి చదవాలి. వీలైతే వెనక నుంచి కూడా చదవండి. ఎందుకంటే కంఠత వాక్యాలు ఏం జరుగుద్ది అంటే క్రిస్టియన్ పాస్ ఓవర్ జరుగుద్ది అనమాట. నడువక, నిలువక, కూర్చుండక. ఈ పొయిటికల్ లాంగ్వేజ్ మీకు ఎలా అర్థమైంది? నడవడం అంటే వాక్ ఆఫ్ లైఫ్. కూర్చుండడం అంటే ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్, సాంగత్యం. స్టాండింగ్ అంటే ఏది మీ ప్రమాణం, దేని మీద మీరు నించుంటున్నారు. చాలాసార్లు ఆ మూడే మనల్ని, లోకంలో ఉన్న ఆ మూడే మనల్ని నడిపిస్తాయి. దానికి విరుగుడేంటో 2, 3 వచనాల్లో చెప్తాడు దావీదు. విరుగుడేంటి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించాలి. నా క్వశ్చన్ ఏంటంటే, దివారాత్రం ఎలా ధ్యానిస్తారు? దినము రాత్రి ఎలా ధ్యానిస్తారు? అసలు మనకు 1 గంట ధ్యానించడానికి టైం లేదు అమెరికాలో. మనకు ఆడియో బైబిల్స్ ఎందుకు వచ్చినాయి అమెరికాలో? చదివే టైం లేదు. కారులో చదవలేం. కాబట్టి ఏం చేయాలి? మనకు కారులో తినడం అలవాటు, కారులో వాక్యాన్ని భుజించడం కూడా అలవాటు. వాక్యం అలా ఎక్కదు. మనం చదవాలి, దాన్ని లోతుగా అనలైజ్ చేయాలి, స్టడీ చేయాలి, దాని మీనింగ్ గ్రహించాలి, మనసులో పెట్టుకోవాలి, అది మెమరీలో ఉంచుకోవాలి. అప్పుడు కారు ఎక్కిన తర్వాత 1 గంట ప్రయాణంలోనో, అరగంట ప్రయాణంలోనో, 2 గంటల ప్రయాణంలోనో దాన్ని మళ్ళీ రీకాల్ చేయాలి. రీకాల్ చేసి మెడిటేట్ చేయాలి. గేదెలు ఎలా మేస్తాయో చూసారా మీరు ఎప్పుడైనా? గబగబా తినేస్తాయి ఎండలో పచ్చిక గడ్డిని. పచ్చికని గబగబా తినేసిన తర్వాత నీళ్ళలోకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాయి. గంటల తరబడి నవ్వులుతాయి, నురుగొచ్చేదాకా నవ్వులుతాయి. ఇట్స్ కాల్డ్ చూయింగ్ ద కడ్. వాక్యాన్ని అలా మెడిటేట్ చేయాలి. నేను అరగంట చదువుతాను వాక్యాన్ని, బట్ ద రెస్ట్ ఆఫ్ ద 23.5 hours నేను మెడిటేట్ చేయగలను. మీరు వంటగదిలో కూరగాయలకు వస్తా, యూ కెన్ థింక్ అబౌట్ ద స్క్రిప్చర్స్ దట్ యూ హ్యావ్ రెడ్ ఇన్ దట్ మార్నింగ్. వైల్ టేకింగ్ ఎ షవర్, you can think about the scriptures. While driving, you can. Every time when your mind is vacant, you can. Satan ఎప్పుడు మైండ్ని అటాక్ చేస్తాడు? When it is vacant. An idle man's brain is devil's workshop. దాని తెలుగులోకి ఒక పెద్ద ఆయన చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేశాడు. సోమరి మనసు సాతాను ఆఫీస్ అన్నాడు. If you are intellectually lazy and if you are thinking actively, Satan can hijack your mind. Hijack చేస్తాడు వాడు. అందుకని you need to fill. Don't fall prey to yoga meditation. That's deceptive. మీరు ఎప్పుడైనా నన్ను ఈసారి పిలిచినప్పుడు నన్ను పిలవండి, యోగా క్లాసులు తీసుకుంటాను. మీకు ఎందుకు యోగా చేయకూడదో మీకు క్లాసులు తీసుకుంటాను. యోగా ఈజ్ వెరీ డిసెప్టివ్. అది మనసును ఖాళీ చేస్తుంది. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యోగా ఈజ్ ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. దేర్ఫోర్ తనకంటే చెడ్డమైన 7 దయ్యములను వెంట పెట్టుకున్న ఆ దయ్యం మనలోకి వస్తుంది.
It's inviting and invoking the devilish powers. But Christian meditation is filling, quite opposite, filling the mind with the word of God. And the word of God ni nenu, I think and think and think. I think repeatedly and I think deeply. As I thoughtfully contemplate on the word of God, it captures my subconscious mind. లోపలికి వెళ్తుంది అది. నేను ప్రభులో యంగ్గా ఉన్నప్పుడు నాకు పిచ్చి కళలు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. బికాస్ ఆఫ్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్. నేను ఒకప్పుడు బూతులు బాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు రావట్లేదు. బికాస్ ఆఫ్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు నాకు ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళ గురించి చాలా ఎక్కువ ఆలోచించేవాడిని, ఇప్పుడు అసలు ఆలోచించట్లేదు. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. వెన్ యూ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ క్లెన్సెస్ యూ. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుతుంది. ఇట్స్ అ డివైడింగ్ అసెండర్. అది హృదయం యొక్క తలంపుల్ని శోధిస్తుంది. ఒక థాట్ మనకు రాగానే, హౌ డు యు నో ఇట్స్ బ్యాడ్? హౌ డు యు నో ఇట్స్ గుడ్? అండ్ ఐ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే డేవిడ్ అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. కంఠత వాక్యం కాదు. కంఠత వాక్యాలతో సమస్య ఏంటంటే అవి కంఠంలోనే ఆగిపోతాయి, అవి గుండెల్లోకి దిగవు. గుండెలోకి దిగాలి. అవి షీల్డ్ కోసం, అది లంచ్ బాక్స్ కోసం, అది ఒక కాంప్లిమెంట్ కోసం. నో, అది మన సిస్టమ్ని క్యాప్చర్ చేయాలంటే మెడిటేట్ చేయాలి. త్రూ మెడిటేషన్ ఐ గివ్ మై సెల్ఫ్ టు ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ వర్క్. అది లోపలికి వెళ్తుంది. మనం మెడిటేట్ చేసేటప్పుడు ఏ మైండ్ వాడతాం? కాన్షియస్లీ ద కాన్షియస్ మైండ్, ఆబ్వియస్లీ కదా. కాన్షియస్గా మెడిటేట్ చేస్తాం మనం. నా సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏది వెళ్తుందంటే, అది పాపమైన పుణ్యమైన, అది మంచి అయినా చెడైనా, అది వాక్యమైన లౌక్యమైన, మనం ఏదైతే కాన్షియస్ మైండ్లో ఎక్కువ ఆలోచిస్తామో అదే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. మీరు ఒక దాని గురించి ఎక్కువ వరి అవ్వండి, మీకు కొన్ని రోజులకి కళలు, పేడ కళలు రాకపోతే అడగండి. ఎందుకని కొంతమంది కళల్లోకి ఐశ్వర్యరాయ్ ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఐశ్వర్యం అంటే ఇష్టం లేదు, రాయి అంటే కూడా ఇష్టం లేదు, కానీ ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టము? బికాస్ వాళ్ళ కాన్షియస్ మైండ్లో చాలాసార్లు ఆవిడ గురించి ఆలోచించారు. అందుకని ఒక రోజున ఆవిడ సడన్గా కళ్ళలోకి వస్తుంది. పాపం ఆవిడకి అసలు ఏం తెలియదు ఆ విషయం. దిస్ ఈజ్ అ సైకలాజికల్ ప్రాసెస్. అందుకనే మనం పగటిపూట, అంటే మనం కాన్షియస్గా ఉన్నప్పుడు, మనం నిద్రపోనప్పుడు మన కాన్షియస్ మైండ్ కూడా మేల్కొని ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు మన కాన్షియస్ మైండ్ కూడా నిద్రపోతుంది. అందుకని కొన్నిసార్లు దొంగలు పడితే మనకు తెలియదు, కాన్షియస్ మైండ్ కూడా నిద్రపోతుంది. కానీ కాన్షియస్ మైండ్ నిద్రపోయినా సబ్ కాన్షియస్ మైండ్ మేల్కొనే ఉంటుంది. మనకి నిద్రపోయినప్పుడు కళలు ఎందుకు వస్తాయి? బికాస్ సబ్ ఈజ్ యాక్టివ్. కొన్నిసార్లు కళలు ఒక పెద్ద హాలీవుడ్ థ్రిల్లర్ లాగా కూడా ఉంటుంది. సడన్గా లేచి మంచినీళ్ళు తాగుతాం. ఎందుకని? బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ అంత యాక్టివ్గా ఉంటుంది. నౌ వాట్ డేవిడ్ ఈస్ టాకింగ్ ఈజ్ సో సైంటిఫిక్, సైకలాజికల్లీ స్పీకింగ్. నేను పగటిపూట, నేను మేల్కొన్న సమయంలో, నా వేకప్ అవర్స్లో నేను కానీ వాక్యాన్ని కానీ మెడిటేట్ చేస్తూ ఉంటే, అది నాకు ఒక అలవాటుగా, డిసిప్లిన్గా మారితే, కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ నేను పడుకున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే ద వర్డ్ ఆఫ్ గాడ్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్. నా ఉపచేతన మనస్సులో కూడా అది పనిచేయడం మొదలవుతుంది. అది సుడులు తిరుగుతుంది ఆలోచనలోకి. lingers in the thinking, in the deep thinking of my subconscious mind. అందుకనే వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. దివారాత్రములో దాన్ని ధ్యానించడం సాధ్యమే. 24/7 you can meditate on the word of God.
Using the 10-15% conscious mind, you can meditate the word 24/7 throughout. And therefore it ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంకుతుందో ఇట్ హ్యాస్ ద పవర్. నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ద పవర్ ఆఫ్ ద వర్డ్. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా నిర్మించాడు? ఆదియందు భూమి ఆకాశములను సృజించెను కదా దేవుడు. హౌ? జస్ట్ బై వర్డ్. హీబ్రూ 11:3 అదే చెబుతుంది మనకి. ఆయన తన మాట చేత ప్రపంచాన్ని నిర్మించాడు. You know what is the power of the word? It can create something out of nothing. ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ టెల్. ఫిజిక్స్లో ఒక రూల్ ఉంటుంది, మ్యాటర్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. కానీ ఆ ఇంగ్లీష్ సెంటెన్స్లో సబ్జెక్ట్ లేదు. ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ వాయిస్. మ్యాటర్ని ఎవరు సృష్టించలేరు? neither be created nor be destroyed. By whom? మనం సృష్టించలేం మ్యాటర్ని. అంటే నథింగ్ నుంచి సంథింగ్ మనం సృష్టించలేం. అండ్ సంథింగ్ అయిన మ్యాటర్ని మనం మళ్ళీ నథింగ్ చేయలేం. ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనం చదివితే ఈ యూనివర్స్లో ఉన్న మ్యాటర్ ఫామ్ని మార్చగలం, కానీ ఈ యూనివర్స్లో ఉన్న మ్యాటర్ని మనం అంతం చేయలేం. దట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ. It's not a theory, it's a law. It is a proven law. Laws of thermodynamics. But the power of the word of God elantidante, when he says the word, out of nothing, something comes. That's the power of the word. Can't it change you? మిమ్మల్ని మార్చలేదా? మీ క్యారెక్టర్ని మార్చలేదా? నా క్యారెక్టర్ని మార్చలేదా? అదే హీబ్రూ 1:3 అంటాడు, తన మహత్తు గల మాట చేత ప్రపంచంలో నిర్వహిస్తాడు. దేవుడు ఎప్పుడో కదా భూమిని, చంద్రుణ్ణి, సూర్యుడిని, సోలార్ సిస్టమ్ని చేశాడు కదా. ఇంకా లా ఆఫ్ గ్రావిటీ ఉందా? ఎన్ని సంవత్సరాలు? ఈరోజు ఏమంటున్నారు జియాలజిస్టులు? 500 crore years అంటున్నారు. నా 5 billion years ఏజ్ ఉన్న ఎర్త్లో ఇంకా లా ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంది? ద పవర్ ఆఫ్ ద వర్డ్. 4000 సంవత్సరాల క్రితం రాసి 2000 సంవత్సరాల క్రితం ముగించినటువంటి ఈ వాక్యము మనల్ని తాకలేదా? మార్చలేదా? దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. ఆయన మాట చెప్తే అక్కడ ఎవరో అన్యుడి అధికారి అయినటువంటి ఆమె కుమార్తె, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న సేవకుడు స్వస్థత పొందాడు. మాటే. తలీ తాకుమి. జస్ట్ వర్డ్. నువ్వు ఇక్కడ మాట చెప్పు, అక్కడ వాడు స్వస్థపరుస్తాడు అన్నాడు, స్వస్థపడిపోతాడు అన్నాడు ఆ అన్యుడు. ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేల్లో చూడలేదన్నాడు ఆయన. ద పవర్ ఆఫ్ ద వర్డ్. మరి పిల్లల్ని పుట్టించగలిగిన పవరు, చచ్చిపోయిన వాళ్ళని లేపగలిగిన పవరు, క్యాన్సర్ని నయం చేయగలిగిన పవరు మన క్యారెక్టర్ని ఎందుకు మార్చలేకపోతుందబ్బా? అంటే మనం సెలెక్టివ్గా వాడుకుంటున్నాం దేవుడి వాక్యాన్ని. ఇది న్యాయమా అన్యాయమా? మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. యేసు చెప్పాడు అపవాదికి, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మీరు ఇక్కడికి వచ్చారు, చాలామంది సెటిల్ అయిపోయారు, చాలామంది ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఇశ్రాయేలీలు మీకంటే భయంకరమైన స్ట్రగుల్ గుండా వెళ్ళారు అరణ్యంలో. అమెరికాలో, ఇండియాలో అరణ్యం అంటే చెట్లు ఉంటాయి విపరీతంగా కదా. కానీ ఈజిప్ట్లో, గల్ఫ్లో అరణ్యం అంటే ఎడారే ఉంటుంది. అలా నించోడానికి ఓ చెట్టు కూడా దొరకదు. 40 సంవత్సరాలు కింద ఇసుక మండిపోతూ ఉంటుంది, తాగడానికి నీళ్ళు దొరకవు, పైన చెట్టు ఉండదు నీళ్ళలో ఉండాలంటే, ఏమండి ఆహారం ఉండదు. కానీ వాళ్ళ కాళ్ళు వాయలేదట, చెప్పులు అరగలేదట కదా, బట్టలు పాతగిలలేదట. మీరు ఎన్నిసార్లు వాడతారు వాషింగ్ మిషన్? వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్ వాటర్ లేదు వాళ్ళకి. బట్ ఆయన ఒక మాట చెప్పాడు, పూరేళ్ళు కురిచాయి. ఆయన ఒక మాట చెప్పాడు, కురిసింది. ఆయన ఒక మాట చెప్పాడు, బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఆ కాంటెక్స్ట్లో అన్నాడు దేవుడు. దాన్ని కోట్ చేస్తున్నాడు అపవాది ముందే యేసుక్రీస్తు వారు. మ్యాన్ ఈజ్ సస్టైన్డ్ బై, a human being is sustained by the word of God ultimately.
మీకు అమెరికాలో ఏదైనా కష్టం వచ్చిందా, మీరు ఒక పాస్టర్ దగ్గరికి పరిగెట్టక్కర్లా, ఆయనకి మీరేదో కానుకిస్తే రాదు. ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ కెన్ సస్టైన్ యూ స్పిరిచువల్లీ, ఫిజికలీ, ఫినాన్షియలీ, సోషలీ, ఇన్ ఎవ్రీ వే ఇట్ కెన్ సస్టైన్ యూ. వాక్యం యొక్క బెనిఫిట్స్, బ్లెస్సింగ్స్, దాని పవర్ మీరు తెలుసుకోవాలంటే 119వ దావీదు కీర్తన ఇంటికి వెళ్ళిందో చదవండి. నీ వాక్యం నాకు ఏమేమి ఇచ్చిందో అని కీర్తనకారుడు ఎంత అద్భుతంగా 119వ దావీదు కీర్తన రాస్తాడు. దట్ వాజ్ హిజ్ రిచ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హ్యాండ్ రాస్తున్నాడు, ఎవరో చెప్తే రాయట్లేదు. అందుకని దీన్ని పట్టుకోవాలి మనం. అందుకని యేసు ప్రభు అది చేయలా. ప్రభు వాళ్ళని లోకంలోకి పంపిస్తున్నాను, వాళ్ళకి ఒక ఉద్యోగం ఉండేటట్టు చూడు, వాళ్ళకి కూడా కొన్ని కార్లు ఉండేటట్టు చూడు, వాళ్ళకి కూడా అవి ఉండేటట్టు చూడు, వాళ్ళు ఎప్పుడు పైన ఉండాలి, నా బిడ్డలు తగ్గకూడదు, నేను కింగ్ని అని ప్రార్థన చేయలేదు ఆయన. ఆయన ఒకటే లైన్ ప్రార్థన చేశాడు, నీ వాక్యంతో కడుగు. హిస్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఎప్పుడైతే నేను అప్పగించుకుంటా 7 ఆ విధంగా దేవుని వాక్యం యొక్క శక్తికి, డిఫరెంట్ లైఫ్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. క్రిస్టియానిటీ అంటే ఏంటంటేనండి, దేవుడిచ్చే దానికంటే దేవుడిని ఎక్కువ ప్రేమించేది క్రిస్టియానిటీ. బయట అన్య దేవతల దగ్గర కూడా వాళ్ళకి భక్తులు ఉంటారు, మనకంటే ఎక్కువ భక్తులు ఉంటారు వాళ్ళకి. ఆ దేవుడు ఇవ్వడం మానేసిన రోజున ఎవ్వడు వెళ్ళడు అక్కడికి. అందుకనే సుమతి శతకంలో ఈ మాట ఉంటుంది, అక్రకరాని చుట్టాన్ని అక్రకరాని దేవుడిని పక్కన పెట్టరా అని. వాళ్ళే చెప్పుకున్నారు. దేవుడిని కూడా అవసరానికి వాడుకుంటారు, మన దేవుడిని మనం వాడుకోలేం. ఆయన మన అవసరానికి వాడుకునేటువంటి ఆపద మొక్కులు వాడు కాదు. ఆయన ఇస్ గ్రేటర్ దాన్ దాట్. ఇఫ్ గాడ్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. దేవుడు నాతో ఉంటే నాకు ఇంకేం లేకపోయినా పర్లేదు అని అర్థం. ఆ వచనానికి అర్థం అది. హిస్ వర్డ్ ఈజ్ సఫిషియంట్. నువ్వు మాట చెప్పు ప్రభువా, ఇట్స్ ఎనఫ్, దట్స్ ఎనఫ్. ఐ విల్ సస్టైన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. మనల్ని మార్చాలంటే దీనికి ఒక్కదానికే సాధ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యం మనల్ని అలా క్యాప్చర్ చేస్తుందో, యు నో వాట్ హ్యాపెన్స్, మనకేం జరుగుతుందో తెలుసా? వన్ డే యూ విల్ బి లైక్ క్రైస్ట్. సాల్వేషన్ అల్టిమేట్ గోల్ ఏంటి? కొంతమంది చెప్తున్నారు, నువ్వు స్పిరిచువాలిటీలో కొంచెం పైకి వెళ్తే మందులు వేసుకోవడం మానేస్తావు. అది కాదు గోల్. నువ్వు స్పిరిచువాలిటీలో కొంచెం పైకి వెళ్తే భాషలు మాట్లాడడం మొదలెడతావు. అది కాదు గోల్. సాల్వేషన్ యొక్క అంతిమమైన గోల్ ఏంటి? రోమాపత్రిక 8:28-29 చదువుతారా ఎవరైనా? యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ ది అల్టిమేట్ గోల్. దేవుని వాక్యం నన్ను శాంక్టిఫై చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తులాగా నేను మారడానికి అడ్డొచ్చే ప్రతి మస్టుని తీసేస్తుంది. ప్రతి మస్టుని తీసేస్తుంది. The other day I was asking in another place, చిత్రలేఖనానికి శిల్పాన్ని చెక్కడానికి ఏంటి తేడా? డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్కి, స్కల్ప్టింగ్కి ఏంటి తేడా? ఫండమెంటల్ డిఫరెన్స్. చిత్రలేఖనంలో నాకు ఏం కావాలో ఆ బొమ్మే వేసుకుంటాను, ఏం కావాలో అది గీసుకుంటాను. కానీ స్కల్ప్టింగ్లో నాకు ఏమొద్దో అది తీసేస్తే నా బొమ్మ వస్తుంది. నౌ జీసస్ ఈజ్ ద ఫిగర్. ఆయన ఎదురుగా పెట్టుకొని దేవుడు మనల్ని చెక్కడం మొదలెడతాడు వాక్యంతో. వాక్యం వచ్చి మనలోని మస్టు అంతా తీసేసుకుంటూ 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 వెళ్ళడమే కాకుండా ఆయన రూపాన్ని మనలో తీసుకొస్తుంది. అండ్ అల్టిమేట్లీ ఆయన జ్యేష్ఠుడగునట్లు ఆయన సారూప్యతలోకి మనం మారుతాం. ది అల్టిమేట్ ఆఫ్ గోల్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ నాట్ హెవెన్. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ టు మేక్ us లైక్ జీసస్. మనల్ని సృష్టించినప్పుడు ఆయన తన పోలిక మనకిచ్చాడు. పాపం వచ్చి ఆ పోలికను కాజేసింది. మళ్ళీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆ పోలికను మళ్ళీ కట్టబెట్టడానికి వచ్చాడు. మనల్ని సృష్టించినప్పుడు మనం రూలర్స్, సృష్టిని పరిపాలించేవాళ్ళం. మళ్ళీ యేసుప్రభు అన్నాడు, మిమ్మల్ని రాజులుగా చేస్తాను. అన్లెస్ యూ బికమ్ లైక్ క్రైస్ట్ యూ కెనాట్ బి ఫిట్ ఇన్ టు హెవెన్. అది ఈ లోకంలో జరగాలి. బిఫోర్ వీ లీవ్ ద వరల్డ్ యూ షుడ్ బి లైక్ క్రైస్ట్.
24 గంటల అది ప్రభువా, ఇది ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా. ఈవెన్ వర్షిప్లో కూడా ఆయన ఎవరో ఆరాధించడం మానేశాం. నాకు ఇది ఇచ్చావు, నాకు అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు, నాకు అది ఇచ్చావు. ఏమి ఇవ్వకపోతే ఆరాధించరా? ఎప్పుడైతే వాక్యం మన మనసుల్ని కడుగుతుందో మనం సత్యంతో ఆరాధించడం మొదలెడతాం. సత్యం అంటే వాక్యం. దీస్ సేక్రెడ్ స్క్రిప్చర్స్ విల్ రివీల్ మీ క్రైస్ట్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. నాకు ఆయన ఎవరో నాకు తెలిసిపోతుంది. ఎందుకని ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఇప్పుడు మనం పాడే పాటలు లాంటి పాటలు ఉండవు. క్రీస్తే సర్వాధికారి పాట తీసుకోండి, ఎవ్రీ లైన్ ఈజ్ ఎ వెయిటీ లైన్. మంగళమే వేసిన లైన్ పాట తీసుకోండి, అది మంగళసూత్రానికి దానికి సంబంధమే లేదు. ఎవ్రీ లైన్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ వెయిటీ వర్డ్. ఎందుకని రాయగలిగారు వాళ్ళు? దే నో ద స్క్రిప్చర్స్, మెడిటేటెడ్ ఆన్ ద స్క్రిప్చర్స్ అండ్ దే న్యూ దేర్ క్రైస్ట్. ఇప్పుడు వర్షిప్లో ఒక్క పాట అయినా ఆయన ఔన్నత్యం గురించి పొగిడే పాట ఉందేమో. వర్షిప్ బిలాంగ్స్ టు గాడ్ అలోన్. వర్షిప్ ఈస్ గ్రేటర్ దాన్ థ్యాంక్స్ గివింగ్. మీరు పాడే పాటలు థ్యాంక్స్ గివింగ్ పాటలు. నో డౌట్ యు ఆర్ వండర్ఫుల్ సింగర్స్, బట్ వీ నీడ్ టు గ్రో అప్. ఎప్పుడైతే ఈ వాక్యం మన మనసుల్ని పట్టుకుంటుందో చాలా జరుగుతాయండి. మీ ఏటీసీఎస్లో ఏదైనా నేను గొప్ప నేను గొప్ప అని ఉందా? ఇంత డైరెక్ట్గా అడుగుతున్నానా? అట్లా అడిగితే ఎలా చెబుతాం సార్ అంటే, లేకుండా ఎలా ఉంటుంది, మీరే అర్థం చేసుకోవాలి. అవన్నీ పోతాయి. ఎందుకంటే లౌకిక మనస్తత్వం పోతుంది. లౌకిక మనస్తత్వం మనకేం నేర్పిస్తుందంటే ఈ కులం ఆ కులం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈయన ఎక్స్పీరియన్స్డ్ ఈయన జూనియర్, ఈయన ఉద్యోగం గొప్పది ఈయనకు ఉద్యోగం చిన్నది. ఇది లౌకిక మనస్తత్వం. మీరు నిజంగా ఫెలోషిప్ని ఎంజాయ్ చేయాలంటే మైండ్ శాంక్టిఫై అవ్వాలి. మైండ్ ఎప్పుడైతే శాంక్టిఫై అవుతుందో నేను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమిస్తాను. నా ప్రేమ స్వచ్ఛంగా మారిపోతుంది. మీరు ఐక్య క్రిస్మస్ చేసుకుంటే ఐక్యత రాదు. ఐక్య క్రిస్మస్ మరుసటి రోజు మీరు పెళ్లి చూపులు పెట్టుకుంటే మీ కులంలో అబ్బాయికి ఇస్తారు తప్ప మీ అమ్మాయిని వేరే వాళ్ళకి ఎవరు. మీరు ఇక్కడ డినామినేషన్స్ అన్నీ కలిశారు, కానీ మీరు ఇండియాకి వెళ్తే మళ్ళీ మీ డినామినేషన్కే వెళ్తారు మీరు. ఇది పై ఐక్యత, సూడో ఐక్యత ఇది. కానీ ఎప్పుడైతే మనసుకు అడుగుపడుతుందో వాక్యం చేత ఇవన్నీ పోతాయి. ఆ లోక సంబంధమైన అన్ని రకాల అవలక్షణాలు పోతాయండి. అండ్ యూ విల్ బి అ బ్యూటిఫుల్ సొసైటీ, అ కమ్యూనిటీ. అరే దెర్ ఈజ్ ఎ కమ్యూనిటీ. వాళ్ళు నెలకు ఒకసారి మీట్ అవుతారు, వాళ్ళకి తారతమ్యాలు ఉండవు, తన పర ఇహ మత భేదాలు వాళ్ళకి ఉండవు. వాళ్ళ మధ్యలో లవ్స్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళు ఒకరి కోసం ఒకళ్ళు బ్రతుకుతారు. దట్స్ ద ట్రూ ఇండియారా. నేను అమెరికాలో ఉంటే నేను తెలుగు సమావేశం నేను పెట్టను అసలు. ఎందుకంటే తెలుగు కాదు నాకు యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, క్రీస్తు. క్రీస్తు సమావేశంలో ఎవరెవరు ఉండాలి? తెలుగుడు ఉండాలి, తమిళోడు ఉండాలి, చైనా వాడు ఉండాలి, అమెరికా వాడు ఉండాలి, అగ్రవర్ణాలు ఉండాలి, నిమ్న వర్ణాలు ఉండాలి, నల్లటోళ్ళు ఉండాలి, తెల్లటోళ్ళు ఉండాలి. ఈ వీసానా ఆ వీసానా తేడా ఉంది కదా, అందరూ ఉండాలి. గ్రీన్ కార్డా నాన్ గ్రీన్ కార్డా అందరూ ఉండాలి. ఇవన్నీ పోతాయండి, పటాపోతాయి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆ బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ అంతా కూడా ఈ కమ్యూనిటీలో తొణికిసలాడుతుంది. దెన్ without your knowledge you will attract the world to Christ. May the Lord bless this word. God bless you.